అంటే ఇది మనం ఇష్టంగా చూజ్ చేసుకున్న వే అండి. హ్మ్. నేచురల్ ఫార్మింగే చేయాలని. ఇండియాలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉన్న ఒకే ఒక ఆర్గనైజేషన్ మనది. ఒక 8 ఇయర్స్ కన్సిస్టెన్సీ సర్టిఫికేషన్ ఇంకెవరికీ లేదు. సో, మనం ఇష్టంగా ఇది కావాలి, ఇలానే చేయాలి. మనం చేసే పని వల్ల డబ్బు రావాలి గానీ, డబ్బు కోసం పని చేయకూడదనేది మనం డే 1 నుంచి ఫిలాసఫీ ఉన్నాం. ఇది దాదాపు ఒక 2 డెకేడ్స్ నుంచి మా ఫ్యామిలీలో, మా ఫ్రెండ్స్‌లో చేశాము. ఆల్మోస్ట్ ఒక 7, 8 ఇయర్స్ నుంచి అదర్ దాన్ ఫ్యామిలీ కూడా కలిసి చేస్తున్నాం అనమాట. సో, ఇది ఆల్మోస్ట్ ఒక 2 డెకేడ్స్ ఆఫ్ జర్నీ అండి. ఇది ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ అండి. మొత్తం కలిపే ఉంటాయి. మనం ముందనుకున్నట్టు 3 టైర్ అనమాట. హ్మ్. ప్రతి ఎకరంలో హార్టికల్చర్ క్రాప్స్ ఉంటాయి. సెల్వికల్చర్ క్రాప్ ఉంటుంది. పండ్ల తోటలుంటాయి. శాండల్‌వుడ్ ఉంటుంది. ఎందుకంటే అది లాంగ్ రన్ ఉంటుంది. దానికోసం డిపెండెన్సీ లేకుండా ముందు హార్టికల్చర్ క్రాప్ నుంచి ఇన్‌కమ్ వస్తుంది. సో, హార్టికల్చర్ క్రాప్ కొంచెం సర్వైవ్ అయ్యేంత వరకు కొద్దిగా ఎక్స్‌పెండిచర్‌ని అగ్రికల్చర్ మేనేజ్ చేస్తది. హ్మ్. అందుకని ఆ 3 టైర్ పెట్టుకున్నాం. టోటల్ 100 ఏకర్స్‌లో అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. దిగుబడి అబ్నార్మల్‌గా ఏముండదండి. పర్ ఎకర్ అన్ యావరేజ్ ఆఫ్ 1.5 టన్, 2 టన్స్ ఆఫ్ ఇది మ్యాంగో వస్తుంది. వేరాజ్ బయట కెమికల్‌గా చేసే వాళ్ళకి 5-8 టన్స్ కూడా వచ్చినోళ్ళున్నారు. బట్ మాకేంటంటే ఆహ్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ వైరస్ అట్లా వచ్చినప్పుడు కొంచెం అది మేనేజ్‌మెంటు ఛాలెంజింగ్‌గా ఉంటుంది. కాకపోతే మాకు మోస్ట్‌లీ ప్లాంట్స్ అన్ని రోబోస్టిక్‌గా ఉంటాయి కాబట్టి అంత తొందరగా డిసీజ్ ప్రోన్ కావు. నిలబడతాయి. అంటే న్యూట్రియంట్ కూడా మనం నేచురల్‌గా మాన్యూర్ నుంచి దీని నుంచి ఇస్తాం కాబట్టి సో, బయట కెమికల్‌గా ఇచ్చినటువంటి అంత ఫాస్ట్ గ్రోత్, ఫాస్ట్ ఇది ఉండదు. బట్ వీఆర్ హ్యాపీ. కంఫర్టబుల్‌గా సస్టైన్ చేయగలుగుతున్నాం. అంటే మనం చేసే పని మంచిది. నేచర్ బావుంటుంది. గంగిగోవు పాలు గరిటెడైనా చాలన్నట్టు కొంచెం వచ్చినా గూడా అది అమృతం లాంటి ఆహారం. సో, విషము గంపలు కొద్దీ వచ్చినా గూడా ఉపయోగం ఏముంది. సో, డెఫినిట్‌గా బావుంది. అండ్ ఆన్ యావరేజ్ ఇప్పటివరకు సో ఫార్ మా ఎక్స్‌పీరియన్స్‌లో ఓ 16,000-20,000 పర్ ఎకర్ పర్ ఇయర్ వస్తుందండి. ఈ ముఖ్యంగా జీవన ఎరువులండి. హ్మ్. ఒకటేమో ఫస్టు న్యూట్రిషన్ సైడు, ఫర్టిగేషన్ సైడు సాయిల్‌ని ఎప్పుడు కవర్ క్రాప్స్ చేస్తాము. జనుము, జీలుగ లాంటి లైవ్ మల్చి అండ్ దెన్ జీవన ఎరువులు వేస్తాము. దాంతో పాటుగా ఈ పొలం అంతా స్టైలోహెమాటా అని ఒక నైట్రోజన్ ఫిక్సేషన్ గ్రాస్ ఉంది. సో, దాంతో చేసాము. దాంతో పాటుగా మనం గోశాలల నుంచి ఎవ్రీ ఇయర్ 200 టన్స్ పెండ కొంటాం. కొని దాన్ని మళ్ళా కల్చర్ చేస్తాం. బ్యాక్టీరియా తోటి కల్చర్ చేసి ఆ మాన్యూర్ లాగా తయారైన తర్వాత ఆ మెచ్యూర్డ్ మాన్యూర్‌ని ప్లాంట్స్‌కిస్తాం. బేసిక్‌గా ఇది వాటర్ హార్వెస్టింగ్ అనేది చాలా మేజర్ యాక్టివిటీ అండి. ఎందుకంటే మనం ఉన్న ఏరియా ఇదొక యావరేజ్ రెయిన్‌ఫాల్ 900-1000 ఉంది మన యావరేజ్ రెయిన్‌ఫాల్. బట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం దాన్ని డిజైన్ జేసుకోవాలి. అందుకనే మనం పొలం అంతా ట్రెంచెస్ తీసాము. వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ చేసాము. అక్కడ హ్మ్. నుంచి పర్కులేషన్ ట్యాంక్స్ తీసాము. అక్కడ నుంచి ఓపెన్ వెల్స్ తీసాం. ఆ! మనం చూసాము గదా! ఇవన్నీ. సో, వీటన్నిటి సపోర్ట్ తోటి ఇప్పుడు మనం యాక్చువల్‌గా 2 ఫార్మ్ పాండ్స్ ఉన్నాయి దీనిలో. ఈచ్ వన్ మోర్ దెన్ 75 లాక్స్ పర్ ట్యాంక్. అంటే 1.5 సీఆర్ ట్యాంక్స్ ఉన్నాయి 2. తర్వాత పర్కులేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. ఓపెన్ వెల్స్ ఉన్నాయి. బోర్ వెల్స్ ఉన్నాయి కాబట్టి సో, వాటర్ అనేది ఇబ్బంది కాదండి. వాడమండి. ఎందుకంటే మనం నేచురల్ ఫార్మింగ్ చేద్దాం అనుకున్న నేచురల్ ఫార్మింగ్‌లోనే ఉంటాం. ప్లాంట్స్ కూడా అలవాటయిపోయారండి. అంటే కెమికల్ ఫార్మింగ్‌లో ఉన్నట్టు అంత అందంగా, నీట్‌గా ఉండకపోవచ్చు గానీ, బట్ లైవ్‌గా రోబోస్టిక్‌గా సస్టైన్ అయ్యేలాగా ఉన్నాయన్నమాట. యాక్చువల్‌గా ఇది వర్జిన్ ల్యాండ్ అండి. దీనిలో ఏమి సాగు చేయలేదు చాలా రోజులను బట్టి. ఫార్మర్ చేసినా కూడా కొంతమంది ఉలవలవి పండించేవాళ్ళు. ఫిక్సేషన్‌వి దానికి ఎటువంటి ఎరువులు అవసరం లేదు. పురుగు మందులు అవసరం లేదు. సో, అందుకని ఇది అసలు బై డిఫాల్ట్ నేచర్ ఇది. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు ఓపెన్ కల్టివేట్ చేసి వదిలేసేవాళ్ళు కాబట్టి సాయిల్ ఎరోజన్ అయిపోయి డిటరేట్ అయిపోయేది సాయిల్. దానికి మేము ఇప్పుడు ట్రెంచెస్ ద్వారా వాటర్‌ని అరెస్ట్ చేసి బయట నుంచి ఫ్లడ్ వచ్చేసి మన సాయిల్‌ని కొట్టుకుపోకుండా చూసాము. అండ్ మన దగ్గర ఉన్న వాటర్ ఎక్కడికక్కడ ఇంకిపోయేలాగా చేసాము. ఎక్సెస్ వాటర్ అంతా మనం పర్కులేషన్ ట్యాంక్ వచ్చేటట్టు చేసాం. సో, అందుకని మనకిప్పుడు ఇబ్బంది లేదు.